దర్శనం వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి యొక్క జీవిత ఆశయం ఏంటి? నా జీవితాశయం నేను ఇందాక చెప్పాను కదండి, ఇప్పుడున్న ప్రజల్లో అస్సలు ఏనాడు తగాదా రాకూడదు. అందరూ మన సనాతన ధర్మాన్ని సేవించాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అన్నపూర్ణ అని పిలువబడిన ఈ భూమి మళ్ళీ అన్నపూర్ణలా నిలబడాలి. ఈ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు దారిద్ర్యం అంటే ఏమిటో చూడకూడదు. సుఖదుఖాలకు అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. ఎప్పుడు చూసినా అందరి ముఖాల్లో చిరునవ్వు కనపడాలి. ఒత్తిడిని జయించాలి. ప్రాచీన కాలపు కృతయుగం నాటి ధర్మం మళ్ళీ రావాలి. అలా వస్తుందని కూడా నాకు నమ్మకం. పూర్వకాలంలో అందరూ ఒకే కుటుంబంగా ఉన్నారని చెప్పుకున్నామే, అలా రావాలి. అదే దానికోసమే కృషి చేస్తున్నాం. అందరూ నా బంధువులే, నా శిష్యులే, నా పిల్లలు. ఆ భావన అందరికీ రావాలి. సాందీపని లాంటి గురువు కృష్ణుడి లాంటి శిష్యుడు, లేదా వశిష్ఠుడి లాంటి శిష్యుడు గురువు గారు రాముడు లాంటి శిష్యుడు, శంకరాచార్యులు వంటి గురువులు పద్మపాదులు వంటి శిష్యులు, భగవద్ రామానుజాచార్యులు వంటి గురువులు ఆ పరంపరలో ఉన్న శిష్యులు. ఇలా వరుసగా వీళ్ళంతా తయారవ్వాలి. దర్శనం